అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు జక్కుల వెంకటేష్. మా ఊరు బోత్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేమి, తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎందరు నాయకులు ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలించినప్పటికీ ఈ టోటల్ తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువగా అన్యాయానికి, నిరాదరణకు గురవుతున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం బోత్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా కార్యాలయాలు తరలిపోయినవి, ఇక్కడికి కొత్తగా వచ్చేవి రాలేవు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి వేరే ప్రాంతాలలో బోత్ పేరు మీదనే నడుస్తున్నవి. మరి ఇంత జరుగుతున్నప్పటికీ, ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ, ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ, మీ మీడియా ముఖంగా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి న్యాయం అనేటువంటిది జరుగుతలేదు. దానికి మంచి ఉదాహరణ ఏదైనా ఉన్నది అని అంటే దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. కోట్ల రూపాయలు వ్యయం వెచ్చించి నిర్మించినటువంటివి ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక ఇంకా అద్దె భవనాలలో కొనసాగుతున్నానంటే దీని అర్థమేందో ఇంకా అర్థమైతలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్తగా నిర్మించినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాను. నల్లోళ్ళ శ్రీనివాస్, బోత్ మండల స్థానిక నివాసిని. మన మండల పరిధిలోని రిజిస్ట్రేషన్ ఆఫీసు దాదాపు 40 లక్షలతో నిర్మితమయ్యి కూడా ఈరోజు నిరుపయోగంగా మారింది. మరి ఇది 4 సంవత్సరాల నుంచి అద్దె భవనంలోనే స్థానిక రిజిస్ట్రేషన్ ఆఫీసు పనులు కొనసాగుతున్నాయి. కాబట్టి మరి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నా కూడా అరకొర సదుపాయాలు ఉన్నట్లుగా అధికారులు భావించి దీన్ని ఇప్పటి వరకు దీని లోపల కార్యకలాపాలు కొనసాగించడం లేదు. కాబట్టి పాత భవనంలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కావున కొత్తగా నిర్మితమైన రిజిస్ట్రేషన్ ఆఫీసులో సాధ్యమైనంత తొందరగా కార్యకలాపాలు కొనసాగించాలని, కార్యాలయము మందుబాబులకు అడ్డాగా మారింది. కావున సాధ్యమైన తొందరగా దీన్ని ప్రారంభించాలని బోత్ స్థానిక ప్రాంత నివాసిగా మనవి చేయడమైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.